హాయ్ హలో వెల్కమ్. నా పేరు సైనాథ్. మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇక జటాధర మూవీ రివ్యూ చూద్దాం. మూవీ అయితే నాకు నచ్చలేదు భయ్యా. మెయిన్లీ మూవీ అయితే చాలా స్లోగా ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. ఇక నేను ట్రైలర్ చూసి చాలా మంచి హారర్ డివోషనల్ తో బాగా ఎంగేజ్ చేస్తారు అండ్ కాన్సెప్ట్ చూసి కొత్తగా ఉంది, ఈ మూవీ సుధీర్ బాబు గారికి హిట్ అవుతుంది అని అనుకున్నా. బట్ ఆ హారర్ అండ్ డివోషనల్ టచ్ అయితే మనం ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వం. ఇక స్టోరీ విషయానికి వస్తే పూర్వకాలం దొంగలు రాజ్యాల మీద పడి సంపదను దోచుకునేవారు. దానితో దొంగలకు ఆ సంపద దొరకకూడదని కొన్ని బంధనాలను వేసేవారు. అలాంటి ఒక బంధనానికి హీరోకి సంబంధించిన వారు ఆ పిశాచి నిద్ర లేపుతారు. దాంతో హీరో కుటుంబ సభ్యులు చనిపోతారు. తరువాత హీరో ఆ పిశాచిని ఎలా ఎదిరించాడు అనేది స్టోరీ. యాక్టర్ బై హీరో సుధీర్ బాబు గారు యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్నా ఆయనకు మంచి ఎలివేషన్ సీన్స్ లేదా కొన్ని మంచి సీన్స్ అయితే డైరెక్టర్ రాసుకోలేదని చెప్పాలి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే దివ్య కౌసల్య ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే సినిమా మొత్తం యాక్ట్ చేసేసింది. ఆవిడైతే ఆమె యాక్టింగ్ కూడా అంతగా బాగాలేదు అండ్ ఆ క్యారెక్టర్ కూడా ఆమెకు అంతగా సెట్ అవ్వలేదని చెప్పాలి. ఇక పిశాచిగా కనిపించిన సోనాక్షి సిన్హా అయితే బాగానే చేశారని చెప్పాలి. ఇక ఆల్ యాక్టర్స్ వాళ్ళకి ఏదో ఇచ్చారు, వాళ్ళు ఏదో చేసేసారు అంతే. ఇంకా బెస్ట్ యాక్టింగ్ అయితే బయటికి తీసుకోవాల్సింది. డైరెక్టర్ అందులో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇక డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ స్టోరీ ఒకటైతే ప్రెజెంటింగ్ ఒకటయ్యిందా అనిపించింది నాకైతే. ఇంకా బాగా రాసుకోవాల్సింది, ఇంకా స్క్రీన్ ప్రెజెంటింగ్ కూడా బాగా చేయాల్సింది. మెయిన్లీ హీరోకి మంచి ఎలివేషన్ సీన్స్ కూడా రాసుకోవాల్సింది. అదైతే అందులో అయితే నిజంగా డైరెక్టర్ ఫీల్ అయ్యారని చెప్పాలి. ఇక ఆల్ టెక్నీషియన్స్ అయితే బిలో యావరేజ్ తోని వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్పాలి. ఇక సీజీ అయితే కొన్ని చోట్ల బాగుందనే ఫీలింగ్ అయితే కలిగింది, బట్ కొన్ని చోట్ల అయితే అస్సలు బాగాలేదనే ఫీలింగ్ కూడా కలిగింది. మెయిన్లీ ఆ క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ వ్యూలో అయితే కొంతవరకు సీజీ అయితే గాడి తప్పిందని చెప్పాలి. మూవీ మొత్తానికి ఆ క్లైమాక్సే బాగుంది. అది కూడా లాస్ట్ లో శివుణ్ణి చూపించారు కాబట్టి ఆ ఎలివేషన్స్ ఆ బీజియం అక్కడైతే కొంతవరకు వర్కౌట్ అయ్యని చెప్పాలి. బట్ ఈ మూవీకి శివుడి ఇంట్రడ్యూసింగ్ ఎందుకు పెట్టారా అనిపించింది నాకైతే. ఆయన ఇంట్రడ్యూసింగ్ అయితే అవసరం లేదు, బట్ పెట్టుకున్నారు. ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు, బాగలేదని చెప్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోగా లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.